నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన క్యాబినెట్లో మంత్రుల మీద ఎప్పటికప్పుడు సమీక్షలు తెప్పించుకుంటున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద, మంత్రుల పర్ఫార్మెన్స్ మీద, మంత్రుల పేషీల పర్ఫార్మెన్స్ మీద, అలాగే పేషీలో వస్తున్న ఆరోపణలు, దానికి బాధ్యులైన వారి మీద, ఆరోపణలు చేసిన వాళ్ళు కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద కూడా ఆయన గట్టిగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎందుకంటే అవినీతి రహిత పరిపాలన అందించాలనేది ఆయన ఉద్దేశం. అది 100% సాధ్యం కాదు, కనీసం 60% సాధ్యమైన చాలే అనే ఉద్దేశంతో చాలా ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వస్తున్నారు. పర్యవసానంగా ఏంటంటే చాలామంది మంత్రుల పేషీల్లోంచి అధికారులు, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, సిబ్బంది వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మొన్న మధ్య హోంమంత్రి అనిత గారి పేషీ నుంచి ఒక ఆయన్ని పంపించారు. ఇవాళ కొల్లు రవీంద్ర గారు, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న రాజాబాబు గారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలియటంతో ఆయనంతటా ఆయనే ఇక నేను తప్పుకుంటున్నాననే సమాచారం అయితే అందించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మంత్రులు తమ సిబ్బంది నియామకాల్లో కీలక సూచనలు చేశారు. కాగా ఇప్పుడు మంత్రులు ఏరికోరి తెచ్చుకొని విమర్శలకు కారణమవుతున్న వారిపైన కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. మంత్రులు ఏం చేశారు? క్యాబినెట్ ఏర్పడగానే వెంబడే మాకు ఫలానా వాళ్ళు ఓఎస్డీ కావాలి, ఫలానా వాళ్ళు మా పిఏలు కావాలని తెచ్చుకున్నారు. వాళ్ళల్లో 3/4 మంది లేదా సగం మంది వైసీపీలో ఉన్నవాళ్ళే, వైసీపీకి అనుబంధంగా ఉన్నవాళ్ళే. మరి ఎట్ట తెచ్చుకున్నారో ఎవరికి అర్థం కాలేదు. సరే, ఫైనల్గా హోంమంత్రి గారి దగ్గర, అనిత గారి దగ్గర ఉన్న సిబ్బందిలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని తప్పించారు. తర్వాత ఇప్పుడు ఎవరు విమర్శలకు కారణమవుతున్న వారిపైన కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని చెబుతున్నారు. కానీ చాలామంది విషయంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదనే మాట వినిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఈ కొల్లు రవీంద్ర గారి ఓఎస్డీ, ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న రాజాబాబు గతంలో గనుల శాఖ అధికారి, ఆయన 2024 మార్చిలో రిటైర్ అయ్యారు. అవ్వటం ఆలస్యం, నాకు ఆయనే కావాలని చెప్పేసి కొల్లు రవీంద్ర పట్టుబట్టారట. సరే, ఆయన పట్టుబట్టారు కదా అని చెప్పేసి తీసుకొస్తే అప్పటికే ఆయన మీద బోల్డని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మొత్తానికి ఏంటంటే అవి మరీ ఎక్కువైపోయాయి. ఇక ఈ 10 నెలల పాలనలో గనుల శాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసుల మీద అనేక ఆరోపణలు రావడంతో దాని వెనకాల ఉన్నది ఈయనే అని చెప్పేసి కావాలని ఫైల్స్ తొక్కిపడుతున్నాడనే ఉద్దేశంతో రాజాబాబు గారిని అయ్యా సభకు నమస్కారం అని చెప్పారట. సరే, అదేదో ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రాకముందే తానే తప్పుకుంటే మర్యాద ఉంటుందని ఆయన తప్పుకున్నారట. అయితే ఇది గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి దగ్గరే ఆగిపోయిందా ఓఎస్డీ తొలగింపు వ్యవహారం? ఇంకా దగ్గర 9 మంది మంత్రుల దగ్గర ఓఎస్డీల మీద పీకల్లోతు ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళేమి వైసీపీ హయాంలో జరిగిన దానికన్నా తక్కువ ఏం తనలేదంట. అంటే అలా ఫైల్స్ క్లియరెన్స్ చేయించడంలో సంబంధిత ఆ ఫైల్స్ క్లియర్ కావాల్సిన వాళ్ళని ఏడిపించుకు తినటంలో మంచి పేరు తెచ్చుకున్నట్ట 9 మంది. సరే, ఒకళ్ళైతే తేలిపోయారు రాజాబాబు. ఆ రివిజన్ పిటిషన్లు ఇవన్నీ తెలిసిందే కదా. దాంట్లో అప్పీల్ రివిజన్ కేసుల్లో సహజంగా ఎలా మడత పెడతారో సెక్రటేరియట్ వ్యవహారాలు చూసేవాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. మామూలుగా తిప్పించుకోరు. అంటే ఈ జీవితం నాకు అక్కర్లేదు అని నమస్కారం పెట్టేదాకా అలా తిప్పిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చేదాకా. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే కాదు, ప్రత్యేకించి కొన్ని మంత్రిత్వ శాఖల్లో కొందరు పాతుకుపోయి బాగా పట్టు పరిశ్రమలో నిపుణులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. పట్టు పరిశ్రమ అంటే నిజంగా పట్టు పరిశ్రమ కాదు, పట్టుకొని పనులు చేయించుకునే వాళ్ళు అలాంటి వాటిలో సిద్ధాస్తులైన వాళ్ళందరూ నడిపే ఒక లాబీని పట్టు పరిశ్రమ అంటారు. ఎన్ని సెక్రటరీ, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆయనేమో విజన్ 2047, అమరావతి, పోలవరం నిర్మాణం అంటూ కింద మీద పడి ఢిల్లీకి వెళ్ళి ₹4 తీసుకొచ్చే ఓ పనులు చేయిస్తుంటే ముఖ్యమంత్రి గారు, ఈ పక్క ఈ అవినీతి ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటి, అండ్ అలాగే నెపోటిజం ఏంటి, ఇవన్నీ. పైగా ముఖ్యమంత్రికి బాగా సన్నిహితంగా ఉండే ఒక మంత్రి పేషీలో అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళే ఆయనతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఆఫీసర్సే ఉన్నట్ట. ఇంతకన్నా రాజకీయం ఏదైనా ఉంటుందా? ఇది సెక్రటేరియట్లో ఎవరిని అడిగినా, మామూలుగా బిళ్ళబంట్రోతులను అడిగినా చెబుతున్నారు ఏపీ సెక్రటేరియట్లో. సో సచివాలయంలో అర్జెంటుగా మారాల్సింది మంత్రులు కాదు, మంత్రుల పేషీల్లో ఉండేవాళ్ళు, అలాగే 9 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఓఎస్డీలు. మరి దీని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ ఇచ్చిందిట. ఏ ఇంటెలిజెన్స్? చంద్రబాబు గారి సొంత ఇంటెలిజెన్స్. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నమ్ముకుంటే ఆయన కొంప కొల్లేరవుతుంది. 2019లో ఏం జరిగింది? అప్పటి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన రిపోర్ట్ ఏముంది? మనం 175కి మనం 295 సాధించబోతున్నామని చెబితే నిజమే అనుకున్నారు చంద్రబాబు గారు.
పైగా ఆయన లెక్కపత్రాలతో సహా ఇచ్చారు, ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇంత మెజారిటీ సాధిస్తాం అని చెప్పి. కారణం ఏంటి? ఆ రోజు మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, కొందరు అధికారులు కావచ్చు, కొందరు ఓఎస్డీలు కావచ్చు, వీళ్ళు. అలాగే డీఫాక్టో సీఎంగా పేరు పడి ప్రస్తుతం రిటైర్ అయ్యి వేరే రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన పొజిషన్ ఎంజాయ్ చేస్తున్న ఒక సీనియర్ మోస్ట్ బ్యూరోక్రట్ ఆయన డీఫాక్టో సీఎంగా వ్యవహరించడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, వారి మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి మధ్య వైడ్ గ్యాప్ ఏర్పడింది. ఆయన తరఫున ఈయన సంతకాలు పెట్టేసి ఫైల్స్ క్లియర్ చేసేవారట. ఇది బాగా కొట్టింది చంద్రబాబు గారి 14-19 ప్రభుత్వాన్ని కిందకి దింపించిన దాంట్లో వీళ్ళు చాలా బలంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఒక 4-5 బ్యూరోక్రాట్లు, ఒక 4-5 సూపర్ కాప్సు వీళ్ళు, ఇక పేషీల్లో ఉన్న ఓఎస్డీ స్థాయి అధికారులు. సిద్ధారాఘవరావు గారు పాపం నిజాయితీగా ఉన్నప్పటికీ వారి పేషీలో ఉన్న ఒక ఆయన చక్రం తిప్పారు, తర్వాత వారు గంటా శ్రీనివాసరావు గారికి సన్నిహితమయ్యారు, వాళ్ళ లాబీ అదంతా. చివరికి అప్పటి మంత్రి నారాయణ గారి పేషీలు, ఇప్పుడు కూడా ఆయన మంత్రే, అప్పటి శాఖే ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నారు. వారి పేషీలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రస్తుతం కూడా ఉన్నారు అదే పేషీలో. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు అంగీకరిస్తారా? ఆ పేషీలో ఉన్నది ఓఎస్డీనా, లేకపోతే ఆయా మంత్రులు ప్రైవేటుగా తెచ్చిపెట్టుకున్న పిఏలా, పర్సనల్ అసిస్టెంట్లా, ప్రైవేట్ అసిస్టెంట్లా వాళ్ళ, లేకపోతే మీ ఫైల్స్ క్లియర్ చేస్తూ అంటూ తిరుగుతుంటారు సెక్రటేరియట్లో. అలాంటి వాళ్ళకిను పేషీలకు ఉన్న సంబంధాలు ఏంటి? ఎందుకు కట్ చేయలేకపోతున్నారు? సెక్రటేరియట్లో అడుగడుక్కి సీసీ కెమెరా ఉంది. అసలు ఈ పేషీల్లోకి బయట వాళ్ళ ఎంట్రీ ఎలా నడుస్తుంది? మీడియా వాళ్ళు వస్తే ఒక 100-150 ప్రశ్నలు వేసి కానీ లోపలికి పంపని వాళ్ళు ఈ లాబీయిస్ట్ని ఎలా లోపలికి పంపిస్తున్నారనేది కూడా ఇక్కడ ప్రశ్న. సో లాబీయిస్టులు పాతుకుపోయారు ఏపీ సెక్రటేరియట్లో. ఇప్పుడు ఆయన ఎంత చేసి ఏం ప్రయోజనం? ఆయన గుళ్ళో దేవుడికి వరం ఇవ్వాలని ఉంటుంది. పూజారి తలుపు తీయకపోతే చంద్రబాబు గారు మాత్రం ఏం చేస్తారు? ఆయన గుళ్ళో వరమిచ్చే పూజారి, ఇక్కడ తలుపు దగ్గర, ద్వారం దగ్గర ఉన్నది ఎవరు? ఆయా మంత్రిత్వ శాఖల్లో ఉన్న కొందరు ఓఎస్డీలు, కొందరు సిబ్బంది. సో ఇంత లెథార్జిక్ అప్రోచ్ని ముఖ్యమంత్రి సహించలేకపోతున్నారు. ఇది ప్రక్షాళన చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 9 మంది పేషీల్లో, 9 మంది మంత్రుల పేషీల్లో ఓఎస్డీలు కానీ, ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కానీ ఇంటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలా జరిగితే కానీ రిజల్ట్ ఉండదనేది ముఖ్యమంత్రి గారి భావన. మరి అది నిజమవ్వచ్చు, అవ్వకపోవచ్చు.